కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడులు చేసింది. ఒక కేసు విషయంలో ఆటో కన్సల్టెన్సీ వ్యాపారిని సిఐ రమణ, ఎస్ఐ అనిల్ కుమార్లు బెదిరించి ₹1,50,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా సిఐ, ఎస్ఐని పట్టుకుంది. పోలీసులపై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటు మేము బండి తీసుకున్నాము కదిరి వాళ్ళ ఫైనాన్షియల్తో. జాకీర్ అనే ఆయన నాకు ఇప్పించినాడు. ఆ బండి నేను అమ్మినందుకు వాడు బీహార్ అతను తీసుకుపోయినాడు నా దగ్గర. వాడు చైన్ స్నాచింగ్ ఏం చేసినాడంట. 4-5 చోట్ల చేసినాడు. ఆ డబ్బులు 14 లక్షలు అయితే బంగారుకి 7 లక్షలు కట్టాలని మాకు డిమాండ్ చేసినారు. మేము 4 లక్షలకి డీల్ కుదిరించుకొని ఈరోజు ఎస్ఐ గారికి డబ్బులు ఇచ్చేసాము. వాళ్ళు పట్టుకోండి, ఏసీబీ సార్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి పట్టుకున్నారు. ఎస్ఐ, సిఐ సార్ ఇద్దరు కలిసి నాకు డిమాండ్ చేశారు. మేము అనంతపురం ఏసీబీ, ఎస్పీ గారితో తెలుసు, మాకు పక్కనే సార్. ఆ సార్ కన్సల్ట్ అయితే ఆ సార్ ద్వారా ఇదంతా జరిగింది. అనంతపురం టౌన్కు చెందినటువంటి బ్రహ్మం అనే వ్యక్తి వెంకట బాలాజీ అనే ఆటో కన్సల్టెన్సీని నడుపుతూ ఉంటాడు. ఈయన గత డిసెంబర్ నెలలో ఆయన ఆరెంజ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నటువంటి హోండా షైన్ బైక్ను బీహార్కు చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తికి విక్రయ పత్రం రాసుకొని అన్ని డాక్యుమెంట్స్తో సహా ఆయన దిలీప్ అనే బీహార్ అనేది చెందినటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. దిలీప్ అనే వ్యక్తి పులివెందుల మరియు సింహాద్రిపురం ఏరియాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడినాడని, అతను నేరం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ బ్రహ్మం అనే వ్యక్తి అమ్మినటువంటి బైక్ను ఇతను నేరంలో వాడినాడని చెప్పి సీసీ కెమెరాల్లో కనిపించిందని సింహాద్రిపురం ఎస్ఐ గారు, తర్వాత పులివెందుల రూరల్ సిఐ గారు ఆ బ్రహ్మం అనే వ్యక్తిని పిలిపించి, నువ్వు బీహార్కు చెందినటువంటి ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైకు సీసీ కెమెరాల్లో వచ్చింది కాబట్టి నువ్వు ఈ నేరంలో నీకు భాగం ఉందని అతన్ని బలవంతంగా బెదిరించి, ఎవరైతే నిజమైన ముద్దాయి ఉన్నాడో బీహార్కు చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి దగ్గర డబ్బులను, ఆ బంగారును కానీ అతను దొంగతనం చేసినటువంటి వస్తువులను కానీ రికవరీ చేయకుండా అమాయకుడైనటువంటి ఈ వ్యక్తిని, బ్రహ్మం అనేటటువంటి వ్యక్తిని, నువ్వు ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైక్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి నిన్ను అమౌంట్ చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆయన సిఐ గారిని, ఎస్ఐ గారిని ఇద్దరిని ప్రాధేయపడినప్పుడు క్రమంగా ఆ అమౌంట్ను 2 లక్షలకు తగ్గించి గత 3 రోజుల కిందట ఎస్ఐ గారు మొదటగా 50,000 తీసుకోవడం జరిగింది.